ఫిలిప్పీన్స్ లో ఫంగ్వాంగ్ సూపర్ టైఫూన్ బీభత్సం సృష్టించింది. అరోరా ప్రావిన్స్ లో తీరం దాటిన ఈ పెను తుఫాను ధాటికి పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. తుఫాను తీరం దాటే సమయంలో పలు ప్రాంతాల్లో గరిష్టంగా 230 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఫలితంగా అనేక చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పలు చోట్ల ఇళ్లు దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు మెరుపు వరదలు సంభవించాయి. ముందస్తు చర్యల్లో భాగంగా దాదాపు 10 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వేర్వేరు ప్రమాదాల్లో 2 మృతి చెందారని అధికారులు తెలిపారు. 325 దేశీయ, 61 అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. సముద్రంలోకి నౌకలు వెళ్లకుండా తీరగస్తీ దళాలు నిషేధం విధించాయి. దీంతో 6,800 మంది ప్రయాణికులు, కార్గో సిబ్బంది వివిధ ఓడరేవుల్లో చిక్కుకున్నారు. విద్యాసంస్థలు, కార్యాలయాలకు ఇవాళ, రేపు సెలవు ప్రకటించారు. ఇటీవలే ఫిలిప్పీన్స్ లో కల్మేగి తుఫాను ధాటికి దాదాపు 224 మంది మృతి చెందారు.